సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఒక్కసారి అడిగాడు 4 మార్క్స్ క్వశ్చన్కి ఎగ్జామ్లో. సో అది మనం సేమ్ ఇందాక చూసిన ఆన్సర్లోనే ఉన్నాయి ఆల్రెడీ. నార్మల్ ఆక్సైడ్స్, సబ్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్, మిక్స్డ్ ఆక్సైడ్స్ అన్నీ ఉన్నాయి. సో దీన్ని అదొక్కటే క్లాసిఫికేషన్ టైప్ని మనం 4 మార్క్స్ ఆన్సర్ కంప్లీట్గా ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆక్సైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దే కంటైన్ ఇన్ రిలేషన్ టు ద ఎలిమెంట్ ప్రజెంట్. ఏ ఎలిమెంట్ తోటైతే ఆక్సిజన్ కంబైన్ అయిందో ఆ కాంబినేషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది అనే దాని మీద ఈ క్లాసిఫికేషన్ డిపెండ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి అనమాట. సో దాంట్లో 5 మెయిన్ టైప్స్ ఉన్నాయి. అవి నార్మల్ ఆక్సైడ్స్ ఇందాక చూసాము, ప్రీవియస్ వీడియోలో చూసాము. నార్మల్ ఆక్సైడ్స్ కంటైన్ ఆక్సిజన్ ఇన్ యూజువల్ స్టాకియోమెట్రిక్ అమౌంట్ డిక్టేటెడ్ బై ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది, మెగ్నీషియం +2 ఆక్సిడేషన్ స్టేట్. సో +2 అంటే అది ఆక్సిడేషన్ స్టేట్ -2. సో అంటే ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది మెగ్నీషియం? ఓన్లీ 1. అట్లాగే హైడ్రోజన్, దాని ఆక్సిడేషన్ స్టేట్ +1, హైడ్రోజన్ ఎలిమెంట్ +1. సో ఆక్సిజన్ది -2 కాబట్టి ఒక్క ఆక్సిజనే 2 హైడ్రోజన్స్ తోటి కంబైన్ అయ్యి వాటర్ని ఫామ్ చేస్తుంది. సో అంటే ఫిక్స్డ్ ప్రపోర్షన్స్, మేము ఇలాగే ఫాలో అవుతాం రూల్స్ అనుకునే వాళ్ళలాగా గుర్తుపెట్టుకోండి. రూల్స్ని ఫాలో అయ్యే వాళ్ళంతా ఎవరు? నార్మల్ ఆక్సైడ్స్. అదే సబ్ ఆక్సైడ్స్ వస్తే లెస్ ఆక్సిజన్స్ ఉంటాయి. నార్మల్ ఆక్సిడేషన్ స్టేట్ కంటే లెస్ ఆక్సిజన్ ఆటమ్స్ కనుక ఉంటే అప్పుడు సబ్ ఆక్సైడ్స్ అంటారు. సో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 4, అంటే 4 బాండ్స్ని ఫామ్ చేసుకోగలుగుతుంది కార్బన్. కానీ ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, బట్ 2 ఆక్సిజన్స్ మాత్రమే ఉన్నాయి, అందుకనే ఇది సబ్ ఆక్సైడ్. పెరాక్సైడ్స్లో O2-2 అయాన్ ఉంటుంది. సో ఆక్సిజన్ సింగిల్ బాండ్. పెరాక్సైడ్ అంటే ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మనము పెరాక్సైడ్ అని పిలుస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది? ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, ఆ ఆక్సైడ్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఇవి ఓవర్గా రియాక్ట్ అయ్యే పీపుల్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిదానికి రియాక్ట్ అయ్యే పీపుల్ ఉంటారు కదా, కొంతమంది ఎక్కువ త్వరగా కోపం వచ్చేస్తుంది, ఎక్కువగా కోపం వస్తుంది, ఎక్కువగా హ్యాపీనెస్ వస్తుంది, అలాంటి వాళ్ళలాగా గుర్తుపెట్టుకోవచ్చు పెరాక్సైడ్స్. దెన్ సూపర్ ఆక్సైడ్స్లో O2- అయాన్, స్పెషల్గా ఈ అయాన్ ఉంటే దాన్ని సూపర్ ఆక్సైడ్ అంటారు. ఇవి పెరాక్సైడ్స్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది. లైక్ పొటాషియం సూపర్ ఆక్సైడ్, KO2 2 ఆక్సిజన్స్. మీకు డౌట్ రావచ్చు, H2O2లో కూడా 2 ఆక్సిజన్సే ఉన్నాయి, సూపర్ ఆక్సైడ్ KO2లో కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, కానీ ఇది సూపర్ ఆక్సైడ్ అయింది, ఇది పెరాక్సైడ్ అయింది, ఎందుకు అని డౌట్ రావచ్చు. పెరాక్సైడ్కి సూపర్ ఆక్సైడ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, పెరాక్సైడ్లో O- సింగిల్ బాండ్ O ఉంటుంది, KO2 సూపర్ ఆక్సైడ్లో అట్లా ఉండదు. డైరెక్ట్గా 2 ఆక్సిజన్స్ కూడా ఈ మెయిన్ ఎలిమెంట్కే అటాచ్ అయి ఉంటాయి, అందుకనే దాన్ని సూపర్ ఆక్సైడ్ అని పిలుస్తారు. సో అంటే ఇది స్పెషల్ అనమాట. సో అన్ని ఆక్సైడ్స్లోకి స్పెషల్, ఈ బేస్డ్ ఆన్ కంటెంట్, ఈ క్లాసిఫికేషన్లో అన్ని ఆక్సైడ్స్ కన్నా స్పెషల్ ఆక్సైడ్ సూపర్ ఆక్సైడ్. మిక్స్డ్ ఆక్సైడ్ వస్తే కాంబినేషన్, అంటే గ్రూప్లో చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మన ఫ్రెండ్స్ గ్రూప్లో, అలా అనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు మిక్స్డ్ ఆక్సైడ్స్. సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ 2 or more ఆక్సైడ్స్. రెడ్ లెడ్ Pb3O4లో 2 రకాల ఆక్సైడ్స్ కలిపి ఉంటాయి. ఫెర్రిక్ ఆక్సైడ్లో కూడా 2 types ఆఫ్ ఆక్సైడ్స్ కలిపి ఉంటాయి. సో ఈ క్వశ్చన్లో మీరు రాయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటో రాయాలి. అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని బట్టి డివైడ్ చేస్తున్నాము అని చెప్పడం. దాంట్లో ఈ మెయిన్ 5 types, ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటవి? నార్మల్, సబ్, పెరాక్సైడ్స్, సూపర్, మిక్స్డ్ ఆక్సైడ్స్. సో ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఆన్సర్ ఇంతవరకు రాసినా కూడా మీకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఆ ఆన్సర్కి పాస్ మార్క్ వచ్చినట్టే లెక్క. సో అలా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అదే ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో ఒకసారి అడిగారు.
క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. కెమికల్ నేచర్లో ఇట్లా కనుక లాంగ్ ఆన్సర్, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, లాంగ్ ఆన్సర్ ఇస్తే, లాంగ్ ఆన్సర్ అంటే 12 మార్క్స్ కాబట్టి మనము ఎక్కువ రాయాలి. ఇక్కడ 13Aలో వచ్చింది కాబట్టి అంటే 6 మార్క్స్ ఉంటుంది. దీనికి బి కూడా రాస్తాము, సో 6 మార్క్సే ఉంటుంది ఈ ఆన్సర్కి. దీంట్లో ఇట్లా లాంగ్ ఆన్సర్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అసలు ఆక్సైడ్స్ అంటే ఏంటో డెఫినిషన్ రాయాలి. ఆక్సైడ్స్ అంటే ఏంటి? ఆక్సిజన్ తోటి వేరే ఎలిమెంట్ రియాక్ట్ అయితే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆక్సైడ్స్ అంటారు. కెమికల్ బిహేవియర్ బేసిస్లో కెమికల్ బిహేవియర్ ప్రకారంగా ఆక్సైడ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు: ఎసిడిక్, బేసిక్, యాంఫోట్రిక్ అండ్ న్యూట్రల్. సో ఈ పాయింట్స్ మెయిన్గా రాసిన తర్వాత నెక్స్ట్ ఎసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్ ఒక్కొక్క టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుందాం ఈ ఆన్సర్ని అంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ ఓవర్ రియాక్టింగ్ పీపుల్, చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. ఇవి దేంతో ఫామ్ అవుతాయి అంటే నాన్ మెటల్స్ తోటి ఫామ్ అవుతాయి. నాన్ మెటల్స్ అంటే తెలుసు కదా, సల్ఫర్, కార్బన్, ఫాస్ఫరస్, ఇవన్నీ నాన్ మెటల్స్, నైట్రోజన్, ఇవన్నీ నాన్ మెటల్స్. సో ఇవి వాటర్ తోటి రియాక్ట్ అయినప్పుడు యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దే ఆల్సో రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్స్. ఇవి గనక అంటే ఇప్పుడు సల్ఫర్ ట్రయాక్సైడ్ ఈజ్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ సల్ఫర్ ట్రయాక్సైడ్ కనుక బేసెస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఫామ్ అవుతుంది. అదే వాటర్తో రియాక్ట్ అయితే యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో అలాంటి ఆక్సైడ్స్ని యాసిడిక్ ఆక్సైడ్స్ అంటారు. బాగా ఎక్కువగా రియాక్ట్ అవుతాయి కాబట్టి వీటిని ఓవర్ రియాక్టింగ్ అని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఈజీ కదా. సో ది రియాక్ట్ విత్ వాటర్, ప్రాపర్టీస్లో చూడండి, విత్ వాటర్ టు ఫార్మ్ యాసిడ్స్ సచ్ యాజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్లాంటి యాసిడ్స్ అన్నీ ఉన్నాయి కదా అవి. దెన్ రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్స్ షోయింగ్ ఎసిడిక్ బిహేవియర్. యాసిడ్స్ ఎప్పుడైనా బేసెస్తో రియాక్ట్ అయితే న్యూట్రలైజేషన్, యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఫామ్ అవుతుంది కదా. సో ఇవి ఎసిడిక్ బిహేవియర్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇవి జనరల్గా రూమ్ టెంపరేచర్లో గ్యాసెస్ లాగా ఉంటాయి. సో ఇవన్నీ గ్యాసెస్, సల్ఫర్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇవన్నీ గ్యాసెస్గా ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సల్ఫర్ ట్రయాక్సైడ్ రియాక్షన్ కూడా ఇచ్చారు మన కోసం. మీరు ఈ రియాక్షన్ రాయకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఈ డెఫినేషన్ ఎసిడిక్ ఆక్సైడ్స్ అండ్ ప్రాపర్టీస్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇదొక్కటి రాసిన మార్క్స్ వస్తాయి. బేసిక్ ఆక్సైడ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు దే రియాక్ట్, ఇవి మెటల్స్ ఫామ్ చేస్తాయి. ఈ ఆక్సైడ్స్ని దే రియాక్ట్ విత్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి బేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే యాసిడ్స్తో రియాక్ట్ అయితే మళ్ళీ కామన్ సాల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, సాల్ట్ అండ్ వాటర్, ఎందుకంటే ఇవి బేసెస్ కాబట్టి. ఆపోజిట్ అనమాట, ఎసిడిక్ ఆక్సైడ్కి ఆపోజిట్ బేసిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది? వాటర్ తోటి రియాక్ట్ అయితే బేస్ని ఇస్తే బేస్, యాసిడ్ని ఇస్తే యాసిడిక్ ఆక్సైడ్ అంటాం. అర్థమైంది కదా మీకు? సో రియాక్ట్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ ఆల్కలైన్ సొల్యూషన్స్. ఆల్కలైన్ సొల్యూషన్స్ అంటే నథింగ్ బట్ బేస్. అండ్ న్యూట్రలైజ్ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఎందుకు అంటే సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి కాబట్టి. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? బేసిక్ ఆక్సైడ్స్ అంటే చాలా కూల్గా, మన ఫ్రెండ్ ఎవరైనా బాగా కూల్గా ఉండి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాళ్ళలాగా గుర్తుపెట్టుకోవచ్చు. బికాజ్ వాళ్ళు న్యూట్రలైజ్ చేస్తారు, ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేస్తారు. అలాగే బేసిక్ ఆక్సైడ్స్ కూడా వాటర్ని యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి, అవి కూల్ చేస్తాయి అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం ఆక్సైడ్, Na2O. నెక్స్ట్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్. ఇవేంటి? డ్యూయల్, అంటే అటు ఉండరు ఇటు ఉండరు. కొంతమంది ఒక ఆర్గ్యుమెంట్ గొడవ పెడుతుంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి నేను అటు సపోర్ట్ చేసి ఇటు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలా యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ యాసిడ్స్, బేసెస్ రెండింటితోటి రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి. సో ఇవి జనరల్గా మెటలాయిడ్స్, అంటే మెటల్స్ లాంటివి, బట్ కంప్లీట్గా మెటల్స్ కాదు. అలాంటి ఎలిమెంట్స్ తోటి రియాక్ట్ అవుతాయి. సో ఇవి స్పెషల్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అల్యూమినియం. అల్యూమినియం ఈజ్ అన్ యాంఫోట్రిక్ మెటల్, అది డ్యూయల్ నేచర్ ఉంటుంది దానికి. సో ఇది ఏం చేస్తుంది? HCl తోటి రియాక్ట్ అయినప్పుడు అల్యూమినియం క్లోరైడ్ సాల్ట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం అల్యూమినేట్ అనే సాల్ట్ని ఇస్తుంది. ఇక్కడ సాల్ట్ వాటర్, ఇక్కడ రియాక్షన్స్లో కనిపిస్తుంది కదా, ఒక సాల్ట్ వాటర్. సో ఇటు యాసిడ్ తోటి బేస్ తోటి రెండింటితోటి రియాక్ట్ అయింది.
సో ఇవి డ్యూయల్ నేచర్, అంటే గోడ మీద పిల్లి అని చెప్తారు కదా, అలాంటివి అనమాట. గోడ మీద పిల్లి. యాంఫోటరిక్ ఆక్సైడ్ అంటే గోడ మీద పిల్లి, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. న్యూట్రల్ ఆక్సైడ్స్ ఇవి అసలు వేటితోటి సంబంధం లేదు, అసలు పట్టించుకోనమాట. చుట్టూ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది పట్టించుకోకుండా కొంతమంది ఫ్రెండ్స్ మన గ్రూప్స్లలో ఉంటారు కదా, ఏం పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటివే న్యూట్రల్ ఆక్సైడ్స్. యాసిడ్స్, బేసెస్ దేనితోటి రియాక్ట్ కావు, అండ్ అందుకనే వీటిని ఇనర్ట్ అని పిలుస్తారు. సో ఎగ్జాంపుల్స్ N2O, నైట్రస్ ఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. థ్యాంక్ యూ.